beautiful people, once again welcome back to my channel. So this is Shramani. House shift అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ అనుకుంటా ఇది చేయడం. నేను కంటెంట్ ఏంటి అంటే మేము వరలక్ష్మి వ్రతం పూజ చేస్తున్నాం అనమాట. ప్రీవియస్ ఇయర్స్ ఎలా చేసుకున్నామో మీకు తెలియదు, బట్ ఈసారి ఏంటి అంటే మేము ఎలా పూజ చేస్తామో మీకు ఈ వీడియో చూపించబోతున్నాను అనమాట. అండ్ గాయ్స్, ఎవ్రీ ఇయర్ అయితే మేము అందరం కూర్చొని మరీ మేము అంటే అన్ని అరేంజ్ చేస్తాం అనమాట. దేవుడికి ఎలా చేయాలో ఒకరు శారీ కడితే, ఒకరు చైన్స్ వేస్తాం అనమాట, ఇంకొకరు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది చేస్తాం అనమాట. అండ్ ఈసారి అయితే మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేనే తీసుకుని నేనే చేస్తాను చెప్పానమాట. సో ఈ బ్లాగ్ అయితే నేను థర్స్డే రికార్డ్ చేస్తున్నాను. థర్స్డే నైట్ ఇప్పుడు 7 అవుతుంది అనుకుంటా. ఎందుకంటే రేపు మార్నింగ్ అనేది మనము డెకరేషన్ చేయాలి అంటే మళ్ళీ శారీ డ్రేపింగ్ అదంతా చాలా చాలా కష్టం కదా. ఇంకా అప్పటికి మళ్ళీ పూజ అయ్యేసరికి నైట్ అవుతుంది. అంటే అమ్మవారు మొత్తం రెడీ చేసేసినాం అనుకో, అప్పుడు నెక్స్ట్ డే మనకి జస్ట్ పూజ చేసుకోవడం ఒక్కటే ఉంటుంది. అందుకని అండ్ గాయ్స్, ప్రీవియస్ ఇయర్స్లో అయితే మేము బ్యాక్గ్రౌండ్ అయితే ఏం వేయలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తము వైట్ పెయింట్ ఉండే అనమాట. కాకపోతే ఈ పెయింట్ బ్రౌన్ టైప్ ఉంది, అంటే ఇది స్టోనే అలాంటిది అనమాట, హౌస్కి ఉన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక ప్లేస్ అయితే నేను డిసైడ్ చేశాను, అంటే అక్కడ ఆల్రెడీ షెల్ఫ్స్ ఉన్నాయి. సో షెల్ఫ్స్ పైన గ్లాస్ ఉంది, ఇంకా ఆ గ్లాస్ దగ్గర నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఇయర్ అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసాం మేము. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే వైట్ పెయింట్ ఉండడం వల్ల చాలా లుక్ వచ్చింది కదా. ఇంకొకటి ఏంటి అంటే ఫెస్టివల్ డే రోజే మేము శారీ డ్రేపింగ్ చేసేస్తుండే, ఆ రోజు ఫ్రైడే. కానీ ఈసారి ఏంటి అంటే హౌస్ షిఫ్ట్ అయిపోయాం కదా, అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ ఉంది. ఆ కలరే అంత స్టోన్ అంట. 10 days అవుతుంది ఇంట్లోకి వచ్చి, కాకపోతే ఒక్క వీడియో చేయాలన్నా కూడా నాకు అసలు ఇంట్రెస్టే రాలేదు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఇంకొకటి ఏంటి అంటే అమ్మవారిని పెట్టడం కోసం అని ఒక 2 places అయితే నేను సెలెక్ట్ చేశాను. కాకపోతే ఒకటి అయితే ఈ ప్లేస్, ఇంకొకటి విండోస్ సైడ్ అనమాట. ఈ ఇయర్ నేను లైట్ కలర్స్తో డెకరేట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే మా మమ్మీ లాస్ట్ మినిట్లో శారీ చేంజ్ చేసి మొత్తం లుకే చేంజ్ అయిపోయేలా చేసేసింది అనమాట. ఎందుకంటే శారీ వల్లనే కదా మనం బ్యాక్గ్రౌండ్ చేయాలి, అందుకని. ఇంకొకటి ఏంటి అంటే బ్యాక్ సైడ్ బనానా లీవ్స్తో కూడా సెట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే శారీ అనేది డార్క్ కలర్లో ఉంది, అందుకే అని చెప్పేసి ఎల్లో కలర్ సెట్ చేశాను. వీడియో రికార్డ్ చేసేటప్పుడు కెమెరా లెన్స్ కూడా కన్ఫ్యూజ్ అయినట్టుంది పాపం, ఎందుకంటే నాకు ఫోకస్ చేయకుండా బ్యాక్ సైడ్ మాత్రము చాలా క్లారిటీ ఇచ్చేసింది. సరౌండింగ్స్ అంతా వైట్ చూసి సడన్గా బ్లాక్ అనేసరికి ఎలానో అనిపిస్తుంది నాకు కూడా. డేలో 1 hour అయితే నేను నార్మల్గా ఉంటున్నాను, మిగతా అంతా అసలు ఇరిటేటింగ్ టైప్ అనిపిస్తుంది నాకు. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే అంటే చూస్తాం కదా హౌజెస్ అనేది ఏంటి ఇలాంటి కలర్స్ వేసుకున్నారు అని అనుకుంటుండే. కాకపోతే నాకు ఇందులోకి వచ్చిన తర్వాత అర్థమైంది అసలు ఎలా ఉంటారో ఏమో అని. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మేము పాత ఇల్లు ఉంది కదా ఏదైతే హౌస్, ఆ ఇల్లు మాత్రమే ఇష్టం అనమాట. వాళ్ళు ఇప్పుడు వరకు ఇంకా తెలియదు, చూడలేదు కూడా. ఇప్పుడే సడన్గా ఇంకా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇంకా నాకైతే ఈ హౌస్ తోటి ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే కలర్స్ తోటి అంతే. ఇప్పుడైతే ఇంత డెకరేట్ చేసాం కదా, సో బనానా లీవ్స్తో అయితే సైడ్కి సెట్ చేసేస్తాను నేను. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే అందులో కలిసిపోతుంది కదా, అందుకని ఆరెంజ్ వేద్దామని అనుకుంటున్నాను మిడిల్లో అయితే.
పిన్స్‌తో అయితే సైడ్‌కి సెట్ చేసేసాను. కాకపోతే ఒకసారి పడుతుందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూస్తున్నా అనమాట. ఇంకా అటు సైడ్ అయిపోయింది కదా! అందుకే అని మళ్ళీ ఇటు సైడ్ కూడా తీసుకొచ్చాను. కాకపోతే ఈ సైజ్ అది కొంచెం చిన్నగా అనిపిస్తుంది. 7:00కి నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడేమో 8:20 అవుతుంది. కొంచెం సేపు రిలాక్స్ అవుతాను. ఎందుకంటే అందరి ఒపీనియన్ కూడా ఒకసారి తీసుకోవాలి కదా! ఎందుకంటే మళ్ళీ చేంజ్ చేయాలి అంటే చాలా కష్టం. 8:35 వరకైతే బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా కొంచెం అయితే ఉంది. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా! ఇంకా టేబుల్ వేసేసి స్టార్ట్ చేసేద్దాము. టేబుల్ పైన అయితే ఈ కలర్ వేద్దామని అనుకుంటున్నాను. కానీ ఎలా ఉంటదో తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా టేబుల్ పైన ఇదే కలర్ వేసాము. స్క్రీన్ పైన ఒక్కసారి చూస్తే అర్థమవుతది ఎలా ఉంటదో అని. నాకెందుకో డార్క్ ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. అందుకే తీసేసి వేరే కలర్ చేంజ్ చేద్దామని ఇది తీసుకొచ్చా అనమాట. టేబుల్ డెకరేషన్ కూడా అయిపోయింది కదా! ఇంకా అమ్మవారికి ఈ ఇయర్ ఈ సారీ అనమాట. ఇంకా శారీ డ్రేపింగ్ కూడా చేసేసా అనమాట. ఇంత పెద్ద సైజ్ అయితే బావుంటది అని అనుకుంటే మా మమ్మీ అంటుంది, "వద్దు కొంచెం చిన్నగా చేసేయి" అంటే మళ్ళీ అప్పుడు మమ్మీ హెల్ప్ తీసుకొని చేశాననమాట. అది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఎవ్రీ ఇయర్ అయితే సేమ్ ఒకేలా అయితే రాదు. వేరే వేరే వస్తాయన్నమాట. ఇంకా నేను చాలా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. ఏం చేస్తున్నానో నాకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ. ఫేస్ ఇలా మంచిగా క్లీన్ చేసిన తర్వాత మేము కొబ్బరికాయకైతే కట్టము. అంటే ఇలా వాటర్‌ది ఉంటది కదా! గ్లాస్ అలాంటి టైపే తీసుకొని దానికే కట్టేస్తా అనమాట నేను.
ఈసారి అయితే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. పైన వేయడం కదా కొంచెం టఫే ఉంటది. ఎలా సెట్ చేయాలో అని చూస్తున్నా అనమాట. ఎందుకంటే స్టెప్స్ గూడా కరెక్ట్‌గా రావాలి కదా! శారీ డ్రేపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేయాలి. చాలా సింపుల్‌గా అయితే చూపించేసాను కదా! కానీ నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఆల్రెడీ చూపించే చేశాను. ఇప్పుడైతే జ్యువెలరీ సెట్ చేద్దామని ఇయర్ రింగ్స్ తీసుకొచ్చేసాననమాట. ఇంకా చైన్ కూడా. ఇంకా ఇప్పుడు టైం ఏమో 12:30 అవుతుంది. జ్యువెలరీ వేయడం ఇప్పుడే స్టార్ట్ చేసేసాను. మమ్మీ ఏమో ఈ లాంగ్ చైన్ వేయమని చెప్తుందనమాట. కాకపోతే ఎందుకో నాకొద్దు అనిపిస్తుంది. చూడడానికి బాగుంది కానీ
హెవీగా అనిపించింది చైన్, అందుకే అని మళ్ళీ షార్ట్ చైన్ తీసా అనమాట. ఇంకా ఇది వేస్తే బెటర్ ఏమో. అంతా సెట్ చేసేసాను. ఉట్టి ఒక నోస్ పిన్ ఒకటే సెట్ చేయాలి అంతే. ఇంకా బయట నుంచి అయితే ఒక నోస్ పిన్ తీసుకొచ్చారు. అంటే ప్లెయిన్ స్టోన్ది ఉందన్నమాట, కానీ అది కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే మళ్ళీ సైడ్స్కి అయితే బనానా లీవ్స్ పెడుతున్నా అనమాట. గట్టిగా కట్టాలి కదా, అందుకే థ్రెడ్ తీసుకొని రావడానికి వెళ్తున్నా. ఇంకొకటి ఏంటి అంటే ఆ బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ అది లైన్స్ టైప్ ఉంది కదా షెల్ఫ్స్ది, అది కూడా కవర్ చేద్దామని చెప్పేసి చూసి కడుతున్నాను. ఇంకా ఫ్రంట్ అయితే 2 సేమ్ ఉండాలని చెప్పేసి చూసి మరి కడుతున్నా. స్టార్టింగ్ నుంచి మీరు చూసే ఉంటారు కదా వీడియో నేను ఎలా చేస్తానో అని. ఇంకా ఇదైతే ఫస్ట్ టైం ఇలాంటి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడము, అది కూడా యూట్యూబ్లో. ఐ యూ గాయ్స్ ఎక్సైటెడ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో? నేనైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా చేశానో అని.